సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని తోవ తప్పిపోవట చూచినట్లా నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనగా అగత్యముగా వాటిని సహోదరుని వద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని ఎరగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవాలి. నీ సహోదరుడు దాని వెదుకుచూ వచ్చు వరకు అది నీ యొద్ద నుండి ఉండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలెను. అతని గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు అలాగనే చేయవలెను. నీ సహోదరుడు కొనున్నది ఏదైనాను నీకు దొరికినడలా అతడు పోగొట్టుకున్న దాన్ని గూర్చి అలాగనే చేయవలెను. నీవు దానిని చూడనట్లు ఉండకూడదు. నీ సహోదరుని గాడిదే గాని ఎద్దు గాని తోవల పడి ఉంటుట నీవు చూచినడలా వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యంగా సహాయము చేయవలెను. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగున చేయవారందరూ దేవుడైన యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలనైనను గల పక్షిగూడు చెట్టు మీదనే కాని నేల మీదనే కాని తోవలో కాని నీకు కనపడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అగత్యంగా తల్లిని విడిచి పిల్లల్ని తీసుకొనవచ్చు. కొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు దాని మీద ఎవడైనాను పడుట వలన నీ ఇంటి మీదకి హత్య దోషము రాకుండక నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టవలెను. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకున్నట్లు నీ ద్రాక్ష తోటల విధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనప నారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులను అల్లికలను చేసుకొనవలెను. ఒకడు స్త్రీ పెండ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెకు వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఆ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె యందు కన్యత్వము నాకు కనపడలేదని చెప్పినట్లా ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకొని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనపడలేదని అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపాను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దలను ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు మనుషుని పట్టుకొని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకుని చిన్నదాని తండ్రికి ఇవ్వవలెను. ఏలైనగా అతడు ఇజ్రాయేలురాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్యయే ఉండును. అతడు తాను బతుకు దినములన్నీయు ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైనడలా అనగా ఆ చిన్నదాని యందు కన్యత్వ లక్షణము కనపడినడలా ఆమె తండ్రి ఇంటి యొద్దన చిన్నదాన్ని తీసుకొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇజ్రాయేలులో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. ఒకడు మగనాలితో సైనించుచుండగా కనపడినడలా వారిద్దరూ అనగా ఆ స్త్రీతో సైనించినప్పుడు పురుషుడు ఆ స్త్రీను చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయేలు నుండి పరిహరింపదురు. కన్యక అయినను చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సైనించినలా ఆ ఊరి గవిని వద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషునితో రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదాని పొలంలో తీసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో సైనించిన మనుష్యుడు మాత్రమే చావలెను. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపం లేదు. ఒకడు తన పొరుగువాని మీదను లేచి ప్రాణహాని చేసినట్లే ఇది జరిగినది. అతడు
ఆమెను పొలంలో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాడు. ఒకడు ప్రదానము చేయబడిన కన్యక అయిన చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో సైనించగా వారు కనపడినలో ఆమెతో సైనించువాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లు చేసుకునవలెను. అతడు ఆమెను అవమానపరిచెను కనుక అతడు తాను బతుకు దినములన్నీ ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడును తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రికి అప్పగించిన కోకను విప్పకూడదు. గాయము నొందిన వృషణములు కలవాడే కాని మర్మాంగము కోయబడిన వాడే కాని యెహోవా